జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అదా అది అది నువ్వు చెప్పలేదావని? చెప్పావని? ఎందుకు భయపడతావు? అదే నువ్వు నా ఫ్రెండ్ మురళి చెల్లెలు అని చెప్పు. అది చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? అమ్మా, మిలిటరీ మురళి లేడు? అదేనమ్మా, చెన్నైలో ఉంటాడు కదా, వాడి చెల్లెలు. అవునా? అవునమ్మా. చెన్నైలో ఉండాలి కదా, మరి ఇక్కడెందుకు ఉంటుంది? పర్సనల్ పనుండి వచ్చింది. ఇక్కడ తనకేమైనా కావాలంటే హెల్ప్ చేయమని అడిగాడు. తను వచ్చే వరకు అవని బాధ్యతను తీసుకోమన్నాడు. అందుకే అప్పుడప్పుడు వచ్చి నేను కలుస్తుంటాను. ఏదైనా అవసరమైతే చేసి పెడుతుంటాను. మాటిచ్చినప్పుడు తప్పదు కదా. ఈ విషయం మాతో చెప్పాలి కదా, మా దగ్గర ఎందుకు దాచావు? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా. చెప్తే మాత్రం వదిన వాళ్ళు అర్థం చేసుకుంటారా? మీరే చెప్పండి. అవనిని ఏమంటారో ఏమోనని భయపడి చెప్పుకోలేకపోయాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల దగ్గరకొస్తే లోకం నిందిస్తుంది. ఒక పంచే, చెప్పమ్మా. అవనిని మనింటికే తీసుకురా. మనవాళ్లే నీ గురించి తప్పుగా అనుకునే అవకాశం వాళ్లకివ్వడం ఎందుకు? మనింట్లో మనతో పాటే ఉంటుంది. అప్పుడందరూ నోరు మూసుకుంటారు. సరేనా? సరేనమ్మా. నువ్వొక్కదానివే ఒంటరిగా ఉండడం ఎందుకమ్మా? మా ఇంటికొచ్చి తీసుకొచ్చే నాన్న. ఏమండి, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.